ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి చోట ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఏదైతే నిన్న మనం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం ఇల్లెందు హెడ్ క్వార్టర్లో ఉన్న ఏదైతే క్రైస్తవుల పవిత్రంగా భావించే సమాధుల ప్రాంతం ఏదైతే ఉందో ఒక ముస్లింకు సంబంధించిన వ్యక్తి ఇది మా తాత ముత్తాతలది, ఇది మాకు పాస్బుక్ అని చెప్పి అధికారికంగా రెవెన్యూ అధికారులకు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా నిన్న 100 నుంచి 150 మధ్యలో ఉన్న సమాధులు మొత్తం కూల్చడంతో ఆవేదన వ్యక్తం చేయడంతో స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంఆర్ఓ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ తక్షణమే స్పందించి ఎవరైతే బాధితుల పక్షాన నిలబడి అదే కాకుండా కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేస్తే కలెక్టర్ కూడా స్పందించడంతోనే వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులకు కూడా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారో తక్షణమే వారిపైన కఠినమైన చర్యల కోసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగిందని బాధితులు కూడా వారి యొక్క సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా కానీ క్రైస్తవులు కానీ ముస్లింలకు కానీ ఏదైతే సమాధులు అనేది చాలా పవిత్రమైన ప్లేసు, ఆ సమాధుల నిర్మాణం కోసం కూడా వారు ఒక ప్రత్యేక నిర్మాణానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాంటి సమాధులను కూల్చడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి విధానాలు పాల్పడితే ఎక్కడ కూడా సహించేది లేదు. కానీ అది రిజిస్ట్రేషన్ ఫ్లాటా లేకపోతే ఏదైనా కానీ పక్కా పెడితే సమాధుల జోలికి ఎవరు వచ్చినా కానీ వారు ఎంత పెద్దవారైనా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడమని చెప్పి స్థానిక అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ విధానాలు పాల్పడిన వారు తక్షణమే వారి యొక్క విధానాన్ని మానుకోవాలి. సమాధులు కూల్చడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి వారి యొక్క ఆవేదన కన్నీటి పరవంతాన్ని స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వారిపైన చర్యలు తీసుకోవడానికి స్థానిక బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రంజిత్, అక్షిత మీడియా.